అదే చెప్పేది ప్రాంతాన్ని సామాజిక ఒకటి సార్ ఇదే విధంగా ఏం చెప్తున్నానంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్ని అవగాహన చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాన్ని అవగాహన చేసుకుని ముందుకు పోవడం అనేటువంటిది మంచిది. ఈ రోజు వచ్చి నువ్వు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. ఆవిర్భావ దినోత్సవం రోజు నువ్వు రెచ్చబడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణ బిడ్డల యొక్క బాగోగులు చూసుకునేటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయి, వాటిని ముందుకు తీసుకెళ్తారు. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. నా తెలంగాణ కోటి రత్నాల వీణ. తెలంగాణ వాదం వేరు, తెలంగాణ ఉన్మాదం వేరు. తెలంగాణ వాదంతో ఎలాంటి ప్రాబ్లం లేదు. తెలంగాణ వాదం మనిషిని ప్రేమిస్తుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అన్న, ప్రతి ఒక్కరికి ఒక కులం ఉంటుంది, ఒక మతం ఉంటుంది, ఒక ప్రాంతం ఉంటుంది. దాని మీద ఒక ప్రేమ ఉంటుంది, భావోద్వేగం ఉంటుంది. అది ఉంటే తప్పులేదు, కానీ అది ఉన్మాదంగా మారితేనే తప్పు. ఇప్పుడు నేనేమంటానంటే, ఎవరి జాగీరు అనే పదం పెద్ద ఎత్తున నడుస్తుంది కాబట్టి భారతదేశం భారతీయుల జాగీరు, ఇది మాత్రమే నిజం, మిగతా అన్ని అబద్ధాలు. భారతదేశం భారతీయుల జాగీరు, ఇక అంతే. భారతదేశం మాత్రమే ప్రైమరీ, మిగతా అన్ని ప్రైమరీ కాదు. సరే, మనం ప్రాంతంలో ఉంటే మనకు రాష్ట్రం ఉంది, రాష్ట్రానికి ఒక ప్రభుత్వం ఉంది, అలాగే ఒక జిల్లా ఉంటుంది, జిల్లాకు ఒక యూనిట్ ఉంది, ఒక నియోజకవర్గం ఉంది, నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఒక ఊరు ఉంది, ఆ ఊరికి సర్పంచ్ ఉంటాడు. మిగతా అన్ని పరిపాలన కోసం ఎంచుకున్నటువంటివి మాత్రమే. ఈ దేశం మాత్రమే ఫైనల్. ఈ దేశాన్ని మనం ప్రేమించాల్సింది, ఈ దేశ రాజ్యాంగానికి కట్టుబడి ఉండాల్సిందే. ఇప్పుడు మలయాళంలో తిరగబడి ప్రియాంక గాంధీ ఎవరు మాకాడ పోటీ చేయటానికి, ఇది మాకాడ రాజకీయం, మా ఊళ్ళే పోటీ చేయాలంటే ప్రియాంక గాంధీ పోటీ చేయగలిగితే కేరళలో, వాయనాడులో అంతకుముందు రాహుల్ గాంధీ పోటీ చేయగలుగుతాడా? ప్రియాంక గాంధీ పోటీ చేసే నాటికి నేను అనుకోవటం కేరళలో అనుకోవటకు కూడా లేదనుకుంటున్నాను నేను. మరి కేరళ ప్రజలు తిరగబడి ఆమె వెంటబడి పక్క పెడితే, అసలు ఆ మాటకు వస్తే సోనియా గాంధీ ఇటలీ నుంచి వచ్చారు, మరి ఆమె ఈ దేశంలో రాజకీయం చేయొద్దని నెట్టేస్తే ఇది ఎక్కడి దాకా పోతుంది అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇప్పుడు నేను అంటేనన్నా, టీఆర్ఎస్ అంటే తెలంగాణ వాదంతో పుట్టిన పార్టీ, తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ, ఆంధ్రాకి వ్యతిరేకంగా చాలా కామెంట్ చేసినటువంటి పార్టీ, వాళ్ళు కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మార్చుకున్న తర్వాత వాళ్ళు ఆంధ్రాలో కమిటీ వేసుకున్నారు, ఆంధ్రాలో ఒక ఇది ఆఫీస్ పెట్టుకున్నారు గుంటూరులో. అంటే ఆంధ్రాకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ ఆంధ్రాలో ఆఫీస్ పెట్టుకుంటే తప్పు లేదు, కానీ తెలంగాణలో పుట్టిన పార్టీ తెలంగాణలో వారు చెప్పదలుచుకున్నది వారు ప్రజాస్వామ్యబద్ధంగా చెప్పొచ్చు, కానీ చెప్పే ముందు కూడా ఒకటి ఏమంటే, ఎనాలిసిస్ట్గా ఉంటే ఎనాలిసిస్ట్గా ఉండండి. కానీ ఒక రాజకీయ పార్టీకి మీ వక్తాలు పుచ్చుకొని సోనియా గాంధీ మీరు రాజకీయ పార్టీనా లేకపోతే ఎనాలిసిస్టా? మీరు నేనేమంటున్నంటే, మిమ్మల్ని అడిగేటువంటి స్వేచ్ఛ నాకుని, మీరు చెప్పండి, నేనేమి మీ దాంతో. కానీ సోనియా గాంధీని ఇటలీ దేశం అనడం, లేకపోతే పవన్ కళ్యాణ్ భార్యను రష్యా అనడం, ఇది కరెక్ట్ కాదు కదా. తప్పు కదా. రాహుల్ గాంధీ పెళ్లి జాతీయ పార్టీనా ప్రాంతీయ పార్టీనా ముందా తేల్చుకోండి. మీరు జాతీయ పార్టీనా ప్రాంతీయ పార్టీనా ముందా తేల్చుకోండి. గురించి జాతీయ వాదం ఉందా ప్రాంతీయ వాదం ఉందా ముందు దాని సమాధానం చెప్పండి. మీరు జాతీయ వాదంలో ఉన్నారా ప్రాంతీయ వాదంలో ఉన్నారా? చూడండి, జాతీయ భావం తర్వాత మీ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. ఈ దేశానికి స్వతంత్రం తెచ్చి కాంగ్రెస్ పార్టీకి మీరేదైతే కుటుంబాలలో ఒక కుక్క కూడా చావలేదు ఈ దేశం కోసం. మీ నుంచి మేము నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎనాలిసిస్ట్ గా ఉన్నప్పుడు ఒకవైపు వరగకూడదు, మీరు మధ్య మార్గం మాట్లాడండి. ఒకవేళ మా పార్టీ
నీకే పడుతుంది ఒకరికి ఇక్కడ పార్టీ మీటింగ్ పెట్టడం చెప్పడానికి మీరు అట్లా నేనేమంటానంటే మాట్లాడితే ఒక్క నిమిషం నాకు చెప్పనిస్తే మేము అనుకోవాల్సి వస్తుంది ఎనాలిసిస్ట్ కాదు. ఓకే, మీరు ఏదైనా అనుకోండి, మీరు ఏదైనా అనుకోండి, మీకు నేను జవాబుదారీ కాదు. నేను ప్రజలకు మాత్రమే జవాబుదారీ, నేను ప్రజలకు మాత్రమే జవాబుదారీ. నేను కైలాష్ నేతకు జవాబుదారీ కాదు, ప్రజలకు జవాబుదారీ. ప్రజలకు జవాబుదారీ. మీ ఇష్టం వచ్చింది మీరు అనుకోండి. మిమ్మల్ని సమర్థించే సందర్భాలు చాలా ఉన్నాయి. మిమ్మల్ని సమర్థించే సందర్భాలు చాలా ఉన్నాయి. ఇష్యూ టు ఇష్యూ ఉంటుంది. ఇష్యూ టు ఇష్యూ ఉంటుంది. మీరు సహనాన్ని నేర్చుకోండి, విమర్శను నేర్చుకోండి, విమర్శను అంగీకరించడం నేర్చుకోండి. మరి అట్లా చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఇట్లా చెట్లు మాడిపోయినాయి, అక్కడికి కూడా వస్తా, ఆ పాయింట్ కూడా వస్తా. మీరు ఎక్కడ ఆగిచ్చారు, మధ్యలో దూరారు కదా. మీరు అన్ని మాట్లాడుతాం బాసు, అన్ని మాట్లాడుతాం. మీకు ఆవేశం ఎక్కువ ఉంటుంది. మీ మధ్యలో దూరి సంప్రదాయానికి మాట్లాడినప్పుడు ఏమో నన్ను మాట్లాడియండి అన్నారు, మీరేమో మధ్యలో దూరుతున్నారు. మీ స్టాండర్డ్స్ అవి, మీ స్టాండర్డ్స్ అవి. మీరు మధ్యలో దూరడం కరెక్ట్. మీరు ఇంకొకరు మాట్లాడినప్పుడు మధ్యలో దూరుతారు, మీరు తప్పంటారు. మీరు ఆగండి, నేను చెప్పేదే కాదు, వినండి. వింటూ నేర్చుకుంటే అన్నిటికీ సమాధానం చెప్తా, అన్నిటికీ సమాధానం చెప్పకపోతా. 1 minute టైం ఇవ్వాలి కానీ ఇలా మొత్తం మీ సమాధానాలన్నీ కంప్లీట్ చేసేట్లు చేస్తా. అన్నిటికీ సమాధానం చెప్పేసి ఒక్క నిమిషం ఉండండి, ఇస్తాను. ఆయన మాట్లాడండి, మీరే మాట్లాడేది. నేను వారి పట్ల అగౌరవం గాని, వారి పట్ల నేను వ్యతిరేకంగా గానీ మాట్లాడలేదు. వారు అన్నదాన్ని ఏంటంటే ఒక పైపు మాట్లాడడానికి నేను వ్యతిరేకిస్తున్నా. ఏం మాట్లాడతారు చూద్దాం, తర్వాత మీరు మాట్లాడితే వెంటనే మీకే ఇస్తాను. నిజానికి కానీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం కూడా నా ఉద్దేశం కాదు. కాంగ్రెస్ పార్టీ జాతీయవాదం ఉన్న పార్టీ. ఆ జాతీయవాదం ఉన్న పార్టీలో కొంతమంది దూరి ఆ పార్టీని రాంగ్ ట్రాప్ పట్టిస్తున్నారా ఏంటని నాకు తెలియదు. రాంగ్ ట్రాప్ పట్టిస్తున్నారు. నేనైతే ప్రియాంక గాంధీ కేరళలో పోటీ చేయడానికి వ్యతిరేకించను. పోటీ చేసే హక్కు నాకుంది, ఆమెకుంది. ఇందిరాగాంధీ మెదక్లో పోటీ చేశారు, పోటీ చేసే హక్కు ఆమెకుంది. పివి నరసింహరావు తెలంగాణ వ్యక్తి అయినప్పటికీ కూడా ఆంధ్రాలో పోటీ చేశారు, ఆయనకు హక్కు ఉంది. నేను ఆ హక్కుని కాదనేటువంటిది లేదు. అది భారతీయులకు ఉన్నటువంటి హక్కు, భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. అంతిమంగా మనం ఫాలో అవ్వాల్సింది రాజ్యాంగాన్నే. ఇది కైలాష్ నేత గారు కూడా అర్థం చేసుకుంటే చాలా మంచిది. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది, ఇప్పుడు పొన్నా ప్రభాకర్ కామెంట్ ఉంది, దాన్ని తీవ్రంగా ఖండిస్తా. దాంట్లో ఏం అభిప్రాయం లేదు. ఇవాళ పొన్నం ప్రభాకర్ కామెంట్స్ వల్ల నేను మిగతాయన్నీ తీయాల్సి వచ్చింది. అంతిమంగా దేశం మాత్రమే ఫైనల్. ప్రాంతీయవాదం ముసుగులో భావోద్వేగాన్ని రెచ్చగొడతాం, ప్రజల మధ్య విద్వేషాలు క్రియేట్ చేస్తామంటే సహించేది లేదు. ఎవరు ఎక్కడ రాజకీయం చేయాలనేది, ఇప్పుడు ఎగ్జాంపుల్ జనసేన పార్టీ తెలంగాణలో పోటీ చేస్తానుకోండి, పోటీ చేసినప్పుడు వాళ్ళకి ఓటు వేయాలా లేదా అనేది ప్రజలు ఇష్టం. ఇప్పుడు తెలంగాణను వ్యతిరేకించినటువంటి సిపిఎం పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత 2014 ఎన్నికల్లో పోటీ చేసింది, భద్రాచలంలో గెలిచింది, సున్నరాజు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చారు. అది ప్రజల ఇష్టం, గెలిపించారు. అక్కడ మనం ఎవరని చెప్పడానికి. తర్వాత ఆ రోజు వైసీపీ 3 ఎమ్మెల్యే స్థానాలు గెలిచింది తెలంగాణ వచ్చిన తర్వాత. ఖమ్మం జిల్లాలో జరిగిన మొట్టమొదటి ఎలక్షన్లో టీడీపీ పార్టీ 15 స్థానాలు గెలిచింది. అంతిమంగా ప్రజలు డిసైడ్ చేస్తారు. ప్రజాస్వామ్యంలో ఎవరిని ఆదరించాలి, ఎవరిని ఆదరించొద్దు, ఎవరు మన ప్రాంతానికి వ్యతిరేకులు, ఎవరు మన భావోద్వేగాలకు వ్యతిరేకులు, ఎవరు మన సంస్కృతిని గౌరవించట్లేదు, మన మనోభావాలను అర్థం చేసుకోవట్లేదు, ఇవన్నీ ప్రజలు పరిగణన తీసుకుని ప్రజలే తీర్పిస్తారు. ఒక రాజకీయ పార్టీకి మరొక రాజకీయ పార్టీ సర్టిఫికేట్ ఇచ్చే కల్చర్ తప్పు. అంతిమంగా ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీకైనా సర్టిఫికేట్ ఇవ్వాల్సింది ప్రజలు మాత్రమే. ప్రజల చెప్పాల్సిందని ఈ రాజకీయ పార్టీ డిసైడ్ చేయడం. ఒకరు ఈ ప్రాంతంలో రాజకీయం చేయాలంటే ఇంకో రాజకీయ పార్టీ పర్మిషన్ కావాలా, ఇంకో రాజకీయ నాయకుడు పర్మిషన్ కావాలా? ఇది తప్పు. ఎవరైనా రాజకీయం చేయొచ్చు, బట్ ఎలక్షన్ కమిషన్ గుర్తింపు ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ చేయొచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ 10 రాష్ట్రంలో కమిటీ ఉంది, తెలంగాణలో కూడా కమిటీ ఉంది. ఇప్పుడు అదే ఇందాక కూడా చెప్పాను, టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయ్యి ఆంధ్రాను వ్యతిరేకించిన పార్టీ, ఆంధ్రాకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ, ఆంధ్రలో చాలా మాట్లాడిన పార్టీ, వాళ్ళ ఆలోచన మార్చుకున్నారు. ఆంధ్రాలో కూడా సరే కమిటీని వేసుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేయలేదంటే ఇక్కడ ఓడిపోయిన తర్వాత వాళ్ళు బీఆర్ఎస్ గా ఉందాం అనుకోలేదు కాబట్టి పోటీ చేయలేదు. మహారాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేశారు. మీకు ఎగ్జాంపుల్స్ తో సహా చెప్తాను నేను. కైలాష్ గారు, దీనికి ఎక్కడో దగ్గర ఎండ్ కార్డ్ పడాలి కదా.